సీజన్ మెడికల్ ఫ్రమ్ జేఎంసీ నల్గొండ. సో మనం ఈరోజు కేఎన్ఆర్ఎస్ యూనివర్సిటీ వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చాయా లేవా అని చూద్దాం. సో ఓపెన్ చేస్తున్నాం. సో లోడింగ్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఓపెన్ చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. సో ఎంబీబీఎస్ నోటిఫికేషన్, నర్సింగ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో మనం ఓపెన్ చేసి చూసేద్దాం మ్యాటర్ ఏముందో. సో మన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే వెబ్ ఆప్షన్ 6 AM నుంచి ఆన్ 16th 9th 2025 అప్ టు 11 PM ఆన్ 18th 9th 2025. సో ఈ వెబ్సైట్లో పోతే మనకైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో allotment candidate have pay the university to fees has an 12,000. సో మనం అలాట్మెంట్ ఒకవేళ సీట్ వచ్చి అలాట్మెంట్ అయిందనుకో దానికైతే మనం 12,000 అయితే పే చేసి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉంది. సో మనం ఎట్లా పేమెంట్ దేని ద్వారా అయితే సో ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఫీజు అయితే 12,000 అయితే ఉంటుంది అలాట్మెంట్ అయిన వాళ్ళకి. సో అలాట్మెంట్ రావడానికి 12,000 అయితే కట్టాలి. అలాట్మెంట్ ఆర్డర్ లెటర్ ఉంటుంది ఒకటి, ఆ లెటర్ రావడానికి 12,000 కట్టాలి. ఆన్లైన్ మోడ్ ఏముందంటే డెబిట్ కార్డ్ వాడచ్చు, అయితే ఇంటర్ బ్యాంకింగ్ వాడచ్చు. సో దాని ద్వారా ఫీజు కట్టిన తర్వాత మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్. దాని తర్వాత ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో కాలేజ్ వెళ్ళిన తర్వాత ట్యూషన్ ఫీజు అయితే 10,000 ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే 60,000 ఉంటుంది. డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైవేట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి. సో ఇదైతే దీనిలో ఉంది. సో దాని తర్వాత నోట్, దీనిలో ఏం నోట్ ఉందో చూద్దాం. సో సీట్ మ్యాట్రిక్స్ అయితే కూడా వచ్చింది. మనం కేఎన్ఆర్ఎస్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ కూడా వచ్చింది. సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉంటాయి, అది కూడా వచ్చింది. సో దాని తర్వాత అది ఇంకో వీడియో చేస్తా, అది చూద్దాం నెక్స్ట్. సో ఇదైతే చూడండి. దాని తర్వాత అలాట్మెంట్ ఓకే. తర్వాత ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, సో ఆ కాలేజ్ నచ్చకపోతే ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. సో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత మీకు ఒక కొత్త కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ కాలేజ్ వచ్చిందా ఆ కాలేజ్ పోయి మీరు రిపోర్ట్ అవుతారు. రిపోర్ట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ ఆ కాలేజ్లో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్కు పోయి అక్కడ పోయి రిపోర్ట్ అవుతారు. సో ఆ రిపోర్ట్ అవ్వడం ముందు ఏం చేయాలంటే, పాత కాలేజీలో పోయి మీ సర్టిఫికేట్స్ అన్నీ రిటర్న్ తీసుకోవాలి. సో ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్తున్నాను. సో జాగ్రత్త వినండి. సో ఇప్పుడు మీకు ద యూనివర్సిటీ ఫీజ్ హ్యాస్ వన్స్ పేడ్ షెల్ నాట్ బీ రిఫండెడ్. సో మనం పే చేసిన ఫీ అయితే రిటర్న్ అయితే రాదు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంతవరకు ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో మనం ఈ వెబ్సైట్లో పోయి మనం వెబ్ ఆప్షన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో చూడండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్. సో దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, కింద స్క్రోల్ చేస్తే మనకి ఈ పాయింట్స్ అన్నీ చదివిన తర్వాత సో ఐ అండర్స్టూడ్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత వ్యాలిడ్ అని కొట్టాలి. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మనం ముందు అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ చేసినామా, దానిలో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఒకటి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మనం ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత వ్యాలిడ్ అని కొడితే నెక్స్ట్ స్టెప్స్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్ నచ్చిందో ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో మొత్తం 57 కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో 36 కాలేజెస్ ఏమో
గవర్నమెంట్, మిగతావన్నీ ప్రైవేట్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు నచ్చిన కాలేజ్, ఇప్పుడు ఉస్మానియా ఉంది, ఉస్మానియా సెలెక్ట్ చేసుకున్నారు, యాడ్ చేయాలి. యాడ్ అని చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. దాని తర్వాత అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఒక మంచి మార్క్ వచ్చింది, ఒకవేళ 450 అయితే వచ్చింది. సో మీకు డౌట్ ఉంది ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ వస్తున్నారా అని. సో మీరైతే అన్నీ అయితే ఫిల్ చేయాలి. ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగితే పెట్టవచ్చు అన్ని ప్రైవేట్ కాలేజ్. ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయలేరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి. అది. సో టోటల్ గవర్నమెంట్ కాలేజ్ అయితే 36 ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో చూడండి, నేను డెమో చూపిస్తా. ఇప్పుడు కామన్ ఉంది, కామన్ యాడ్ చేసిన ఇలా వస్తుంది. యాడ్ కొట్టండి. సో యాడ్ అయిపోయింది. దాని తర్వాత సేవ్ అని పెట్టాలి. ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. అక్కడ ఓటీపీ అడుగుతుంది. సో ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ టైప్ చేయాలి. NG సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సేవ్ 37 ఆప్షన్ సేవ్డ్ అని వస్తుంది సక్సెస్ఫుల్లీ. సో ఇది ప్రాసెస్. వెబ్ ఆప్షన్ ఎలా చేసుకోవాలనేది ఇలా ఉంటుంది ప్రాసెస్. సో జాగ్రత్త చూసి చేయండి. ఒకవేళ మీరు మళ్ళీ ఇంకా ఆప్షన్స్ చూసుకోవాలి, ఇంకా ఆప్షన్ చేసుకోవాలంటే మీకు మైండ్ చేంజ్ అయ్యి ఈ కాలేజ్ నాకు వద్దు, అప్ అండ్ డౌన్ చేస్తే అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా. ఫ్రీక్వెన్సీ మీరు ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉంటుందో మీ కాలేజ్ అలాట్మెంట్ కూడా అలానే ఉంటుంది. సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మీ ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెడతారో అలానే సెలెక్ట్ అవుతుంది మీ మార్క్స్ బట్టి. ఇప్పుడు మీ మార్క్స్ 450 ఉంది, 450. ఇప్పుడు దీని కాలేజ్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, కానీ మీరు ఆ కాలేజ్ ఏమో తక్కువ కాలేజ్ ఏమో పైన పెట్టారు, ఆ కాలేజే మీకు వస్తుంది. సో అలా కాకుండా మీకు కరెక్ట్ తెలుసుకొని ప్రయారిటీ లిస్ట్ మంచిగా పెట్టారనుకో మీకు మంచి కాలేజ్ అయితే వస్తుంది. సో ఇది మీరు దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. ఇంకో ప్రింట్అవుట్ అయితే ఇలా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇది. సో ఇది గైస్, ఈ వీడియో అయితే ఇంతవరకు సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like.